ఈ క్వశ్చన్ చాలామంది ఆడియన్స్‌ది. అగ్ని పరీక్ష చాలా టఫ్‌గా చేస్తున్నారు అని నడుస్తుంది. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్‌గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి. అంటే ఏం చెప్తారు ఆడియన్స్‌కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద ఆఫ్టర్ దిస్. ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్‌గా. అంటే హర్టింగ్‌గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక నలుగురు, ఐదుగురు కంటెస్టెంట్స్ బయటకొచ్చి చెప్పడం జరిగింది. లుక్ మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు. బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే. మీ ఆవకాయ బిర్యానీ సినిమా నాకు చాలా చాలా ఇష్టం. అందులో మీ క్యారెక్టరైజేషన్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే యూ ప్లే డిఫరెంట్ రోల్స్. మొన్న దండోరాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో వచ్చారు. అయితే హౌ యూ పిక్ ద క్యారెక్టర్స్? అంటే ఇది నేను చెయ్యాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అన్న విధంగా పిక్ చేసుకుంటారా, లేదా దిస్ ఈజ్ వాట్ ఆడియన్స్కి ఈ టైప్లో బిందు యాక్ట్ చేయగలదు అని చెప్పి చూపించాలి అని అనుకుంటూ పిక్ చేసుకుంటారు? హౌ యూ పిక్ యువర్ స్టోరీస్ అంటే వాట్ యుల్ సే? అలా స్పెసిఫిక్గా ఏం లేదండి. లైక్ వాట్ ఎవర్ కమ్స్ టు అస్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. అండ్ ఐ సీన్ ప్లేయింగ్. ఇప్పుడు దిస్ ఎ ట్రాన్సిషన్ ఫేజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ టు. సో నాకు వచ్చే క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి ముందుతో కంపేర్ చేస్తే. సో ఆ ట్రాన్సిషన్ క్యారెక్టర్స్లో నాకు ఇంట్రెస్ట్గా అనిపించేటివి నేను చూస్ చేసుకుంటూ ఉంటాను. యా, దట్స్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ Thank you so అండి. much. విశ్వ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్స్ అండి. విషింగ్ యూ 35లో మిమ్మల్ని ఎంత ఇష్టపడ్డామో ఈ ఇందులో సినిమాతో అంత హేట్ చేస్తారు. అదే ఈ సినిమాతో అది మొత్తం మారిపోతుంది అని అనుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బిందు మాధవి గారు మ్యామ్, ఇక్కడ హియర్ yeah. మ్యామ్, అది ఈ సినిమాలో చూసుకుంటే మీరు యుఎస్ రిటర్న్ అమ్మాయిగా చేస్తున్నారు. అంటే మీదైతే ఒరిజినల్గా చిత్తూరు మదనపల్లి కాబట్టి, అంటే ఈ యాక్సెంట్ గురించి ఏదైనా హోంవర్క్ ఏమైనా చేస్తారా, లేకపోతే ఎలా మీకు ఇది వచ్చింది అని అంటే ఏం చెప్తారు? యాక్సెంట్ అంటే మరీ అంత ప్రాపర్ యూఎస్ యాక్సెంట్ ఏం అన్నారు ఇనిషియలీ. ఫేక్గా ఉండకూడదు, బట్ ఏదైనా కొంచెం అలా తెలియాలని. మనకు నార్మల్ సినిమాలు చూసి నేర్చుకున్న ఇంగ్లీషే కదండి, ఇంగ్లీష్ సినిమాలు చూసి. సో కొంచెం అది ఇది కలిపి చేశాను. నాకు వచ్చింది ఏది మనం ఇంగ్లీష్ సినిమాలు చూసి మాట్లాడేది అంతే. స్పెసిఫిక్గా యూఎస్ యాక్సెంట్ ఉండాలని అయితే తను చెప్పలేదు. ఆ ఫేక్ది వద్దన్నారు. ఓకే మ్యామ్, అంటే మీరు సినిమాల కన్నా ఎక్కువగా షోస్లోనే కనబడుతుంటారు. అంటే ఎందుకు సినిమాస్లో కొద్దిగా తక్కువగా కనబడడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే మనకు వచ్చే అవకాశాలు బట్టి కదండి. సినిమాలు ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ మూవీ, బికాస్ మన ప్యాషన్ అక్కడే ఉంది. బట్ సమ్టైమ్స్ మంచి మూవీస్ రానప్పుడు లైక్ టీవీ షోస్ లైక్ బ్రెడ్ అండ్ బటర్, ఇంకా మనకేదో సంపాదన ఉండాలి కదా. సో యా. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ ₹999 మాత్రమే. IVF ప్యాకేజ్పై ₹20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.